హెచ్ఎంటీవీలో ప్రసారమైన కథనాలకు కాకతీయ యూనివర్సిటీ అధికారులు స్పందించారు. హన్మకొండ జిల్లాలోని కాకతీయ వర్సిటీలో మెస్ ఛార్జీల్లో అవకతవకలపై మంగళవారం హెచ్ఎంటీవీలో ప్రసారమైన కథనాలు వర్సిటీ పాలనలో కదలిక తెచ్చాయి. ఈ వ్యవహారంపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 3వ తేదీన విద్యార్థులతో బహిరంగ చర్చ నిర్వహించనున్నట్లు సర్క్యులర్ జారీ చేశారు. ఈ బహిరంగ చర్చ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పర్యవేక్షణలో ప్రిన్సిపల్, హాస్టల్స్ చైర్మన్, డెవలప్మెంట్ ఆఫీసర్ అండ్ హాస్టల్స్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్స్ తో పాటు మెస్ కాంట్రాక్టర్లు, వ్యాపారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా అన్ని టెండర్ కాపీలు, క్లియర్ అయిన మెస్ బిల్లులు పూర్తి వివరాలతో హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హెచ్ఎంటీవీ కథనాల నేపథ్యంలో విద్యార్థుల ఆరోపణలపై వర్సిటీ అధికారులు బహిరంగంగా చర్చకు సిద్ధమవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మెస్ అవకతవకలపై నిజాలు బయటపడతాయా, విద్యార్థులకు న్యాయం జరుగుతుందా అనే ప్రశ్నలు వర్సిటీ వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉంది. తినకుంటే మంచిది. హెచ్ఎంటీవీలో ప్రసారమైన కథనాలకు కాకతీయ యూనివర్సిటీ అధికారులు స్పందించారు. హన్మకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీలో మెస్ ఛార్జీల్లో అవకతవకలపై మంగళవారం హెచ్ఎంటీవీలో ప్రసారమైన కథనాలు వర్సిటీ పాలనలో కదలిక తెచ్చాయి. ఈ వ్యవహారంపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 3వ తేదీన విద్యార్థులతో బహిరంగ చర్చ నిర్వహించనున్నట్లు సర్క్యులర్ జారీ చేశారు. ఈ బహిరంగ చర్చ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పర్యవేక్షణలో ప్రిన్సిపల్, హాస్టల్స్ చైర్మన్, డెవలప్మెంట్ ఆఫీసర్స్, హాస్టల్స్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్స్, జాయింట్ డైరెక్టర్స్ తో పాటు మెస్ కాంట్రాక్టర్లు, వ్యాపారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా అన్ని టెండర్ కాపీలు, క్లియర్ అయినటువంటి మెస్ బిల్లులు పూర్తి వివరాలతో హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇక హెచ్ఎంటీవీ కథనాల నేపథ్యంలో విద్యార్థుల ఆరోపణలపై వర్సిటీ అధికారులు బహిరంగంగా చర్చకు సిద్ధమవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక మెస్ అవకతవకలపై నిజాలు బయటపడతాయా, విద్యార్థులకు న్యాయం జరుగుతుందా అనే ప్రశ్నలు వర్సిటీ వర్గాల్లో వినబడుతున్నాయి. తినకుంటే మంచిది. కాదబ్బా, ఇప్పుడు మాట్లాడకండి. అడ్మినిస్ట్రేషన్ లేదు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ మరి ఎందుకు వచ్చి మాట్లాడతాను? ఎందుకు వచ్చి మాట్లాడతాను? ఎందుకు వచ్చి మాట్లాడతాను? ఎందుకు వచ్చి మాట్లాడతాను? అరే పోలీసు వాళ్ళు వస్తారా? ఎక్కడికైనా వస్తారు పోలీసు వాళ్ళు. నేనే చేసిన పోలీసు వాళ్ళకి నేనే ఫోన్ చేసిన. వచ్చింది కదా, దానికి సంబంధించిన బిల్లులు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెస్ కమిటీ చేసిరు, గ్యాస్ లేదని చెప్పిన దానికి వాళ్ళ సంతకాలు పెట్టారు. వాళ్ళ మీద నిన్న పంపించారు. 3వ తారీఖు అన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారు.